సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిపై అనుచిత వ్యాఖ్యలను ఖండించండి. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నోటి దురుసును రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శిపై రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలను పేదోళ్ళ ఇల్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిపై చేసిన వ్యాఖ్యలను ఉద్యమాల నేతపై చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించండి. రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు. రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు ఉండి నియోజకవర్గం పర్యటనలో భాగంగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు దాదాపు 40 సంవత్సరాల నుంచి నివాసం ఉండేటటువంటి ఇళ్లను కూల్చేటటువంటి క్రమంలో అక్కడ పర్యటనకి పోయేసి పర్యటించేటటువంటి క్రమంలో వాళ్ళ ఇళ్లను కూల్చొద్దు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఎట్లా కూలుస్తారని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి స్థానిక ఎమ్మెల్యే విషయం మీద మాట్లాడినటువంటి పద్ధతుల్లో రఘురామకృష్ణరాజు ఈ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉండి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నోటు దురుస్తూ ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలియనటువంటి పదజాలాలతో ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. రఘురామకృష్ణరాజు రోజుకొక పార్టీ, గతంలో వైసీపీలో గెలిచాడు, ఇప్పుడు తెలుగుదేశంలో మారి ఈరోజు తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, రేపు ఇంకో ఏ పార్టీలోకి వెళ్తాడో అనేటటువంటి పద్ధతిలో ఉండేటటువంటి రఘురామకృష్ణరాజు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఒక పోరాటం చేసినటువంటి ఆయన చిన్నతనం నుంచి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్గా అనేక విద్యార్థి ఉద్యమాలు, యువజన సంఘం ఉద్యమాలు, రైతు కూలీ సంఘం ఉద్యమాలు, అనేక ప్రజలు ఎదుర్కొనేటటువంటి ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి చివరి వరకు ఒక పార్టీని దాదాపు 40 సంవత్సరాల పాటు ఒకే పార్టీలో ఉండేటటువంటి ఒక ఉద్యమకారులపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది సరైనటువంటి చర్య కాదు, ఇది పద్ధతి కాదు. ఒక ఉన్న స్థాయిలో డిప్యూటీ స్పీకర్గా ఈ రాష్ట్రానికి ఒక స్పీకర్గా ఉండేటటువంటి రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. నేను సొంతంగా నేనే చెప్పాను ఆ ఇళ్లను కూల్చమని చెప్పేసి ఈరోజు నిస్సిగ్గుగా అనేటటువంటి చెప్తున్నారంటే దీనికి కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే మీరందరూ కూడా ఆయన్ని బర్తరఫ్ చేయండి. అదేవిధంగా వి శ్రీనివాసరావు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వర్గంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసరావు గారు పర్యటిస్తుంటే అక్కడ పేదల ఇళ్లు తొలగిస్తున్నారని చెప్పి అడిగినందుకు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణ గారు తిరిగి కౌంటర్ ఇవ్వడం, ఏం చేస్తారు, నేనే వాటిని తొలగించాను అని. ఎక్కడైతే పేదలకి అన్యాయం జరిగిందో, ఎక్కడైతే పేదలకి నష్టం జరిగిందో అక్కడ కమ్యూనిస్టులుగా మేము ఉంటాం. మీరు మాకు తిరిగి కౌంటర్ కాదు, పేదలకి న్యాయం చేయ దాంట్లో మీ అధికార బలాన్ని చూపించండి. అంతేగాని పేదల ఇల్లు కూల్చేస్తాం, స్టే తెచ్చుకున్నటువంటి ఇళ్లను దుర్మార్గంగా తొలగిస్తామంటే కమ్యూనిస్టులుగా మేము ఊరుకోం. మీరు అసలు శ్రీనివాసరావు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలి. అసలు డిప్యూటీ స్పీకర్గా ఉండేటువంటి ఒక హోదాలో ఉండేటువంటి నాయకులు ఎలా ఉండాలో ముందు తెలుసుకోండి. అడిగినటువంటి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతామంటే కమ్యూనిస్టులుగా మేము ఒప్పుకోం. వెంటనే శ్రీనివాసరావు సార్కి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనగా నిలుస్తాం. శ్రీనివాసరావు సార్ పక్షాన్ని మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉండి నియోజకవర్గం ఏదైతే ఆ నియోజకవర్గంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు పర్యటన సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటుండే సమస్యలతో పాటు అక్కడ ఉండేటువంటి 40 సంవత్సరాల నుంచి ఇళ్ళు 3 మండలాల్లో ఇళ్ళు కూల్చేయటం జరిగింది. శ్రీనివాసరావు గారు ప్రజల పక్షాన నిలబడి, పేదల పక్షాన నిలబడి ఆ ఇళ్ళు కట్టించండి, ఈ ఇళ్ళు కూల్చడం సరైనటువంటిది కాదనేటువంటి మాట మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఆ ఇళ్ళను కూల్చడం సరైనటువంటిది కాదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ కట్టించాలనేటువంటిది శ్రీనివాసరావు గారు మాట్లాడారు. అయితే దానికోసంగా ఏదైతే రఘురామకృష్ణరావు అనుచిత వ్యాఖ్యలు చేశాడో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ ఒక్క మాట మాట్లాడలేదు.
దుర్మార్గమైనటువంటి చర్యలు చేసినా కానీ ఆయన అనేక రాజకీయ పార్టీలు మారాడు. ఊసరవిల్లుగా మారినటువంటి రాజకీయ పార్టీ పదవుల కోసం ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఉద్యమకారుడు, ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి వి శ్రీనివాసరావు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని వెంటనే డిప్యూటీ స్పీకర్ నుంచి సస్పెండ్ చేయాలని, ఆ విధంగా కుటుంబ ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.